విశాఖ మెడికవర్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. యూపీఎస్ బ్యాటరీలు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఏం జరిగిందో తెలియక హాస్పిటల్లో రోగులు భయాందోళనకు గురయ్యారు. ఆసుపత్రి యాజమాన్యం పర్యవేక్షణ లేకపోవడంతో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. హాస్పిటల్ మొత్తం పొగ వ్యాపించింది. దీంతో ఊపిరాడక రోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు. భయంతో ఆసుపత్రి నుంచి బయటకు పరుగులు తీశారు. యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సి వచ్చింది. ఫైర్ ఇంజన్లు వచ్చినా చాలాసేపటి వరకు మంటలు ఆగలేదు. గంటల తరబడి తీవ్రంగా ప్రయత్నించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. దట్టమైన పొగలతో వార్డులోని రోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖ నగరంలోని వెంకోజీపాలెంలో ఉన్న మెడికవర్ ఆసుపత్రిలో రాత్రి 11 గంటలు దాటిన తర్వాత బ్యాటరీలు షార్ట్ సర్క్యూట్ కారణంగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రి అంతా కూడా దట్టమైన పొగలతో నిండి ఉండడంతో రోగులు ఆందోళనకు గురయ్యారు. వీరందరినీ కూడా తక్షణమే సురక్షిత ప్రాంతాలు తరలించడంతో పాటు ఫైర్ సిబ్బంది అలాగే పోలీస్ సిబ్బంది కూడా వచ్చి తక్షణ సహాయ చర్యలను ప్రారంభించారు. ప్రస్తుతం దట్టంగా అలుముకున్న పొగలను కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం మన దగ్గర ఆసుపత్రి నిర్వాహకులు ఉన్నారు. మేడం, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, కారణాలు ఏంటి? సార్, ఇది యూపీఎస్ బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ అవటం వలన పొగ వచ్చింది సార్. మా సిబ్బంది ఐడెంటిఫై చేశారు. కానీ పెద్ద హాస్పిటల్ అవటం వల్ల సేఫ్టీ కోసం మేము ఫైర్ డిపార్ట్మెంట్ని పిలిచాం సార్. మీరు ఏదైతే పొగ చూస్తున్నారో ఇది కేవలం బేస్మెంట్లోనే ఉంది, ఓపీడీ మాత్రానికే ఉంది సార్. ఐపీ సర్వీసెస్కి ఎటువంటి పొగ కూడా వెళ్ళలేదు. ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చి చూసినా కూడా ఫైర్ ఆగిపోయి ఉంది సార్. ఫైర్ ఏమీ స్ప్రెడ్ అవటం లేదు, ఏమీ లేదు. ఓన్లీ పొగ మాత్రం ఏంటంటే స్ప్రెడ్ బాగా పైకి వెళ్ళిపోయింది. ఎందుకంటే విండోస్ అవన్నీ వేసి ఉంచడం వల్ల ఆ పొగ పోవడానికి మాత్రమే వాళ్ళు విండోస్ ఓపెన్ చేస్తున్నారు. ఈవెన్ అటెండర్స్ అందరినీ కూడా పైకి తీసుకెళ్లి ఐసీయూస్లో చూపించాము, పైన ఐపీలో రూమ్స్లో చూపించాము. అందరూ కూడా సేఫ్గా ఉన్నారు. ఎటువంటి ప్రాణహాని కానీ ఏమీ జరగలేదు. కేవలం ఏమంటే బేస్మెంట్ అంతా క్లోజ్డ్గా ఉండటం వల్ల మనకి పొగ అన్నది ఎక్కువగా కనిపించడం జరిగింది సార్. చిన్న షార్ట్ సర్క్యూట్ అయింది. కానీ సేఫ్టీ కోసం మేము ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిచాం సార్. ఎందుకంటే మన సేఫ్టీ మనం చూడాలి కదా సార్. అందరికీ మన నమ్మి వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి అది సార్ జరిగింది. అంటే పేషెంట్లు షిఫ్ట్ చేయాల్సిన అవసరం కానీ అట్లాంటిదేనా అవసరం? సార్, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇవాక్యువేట్ చేయాల్సిన అవసరం లేదు సార్. సో ఆసుపత్రి సిబ్బంది చెప్తున్న సమాచారం ప్రకారం కేవలం యూపీఎస్ బ్యాటరీలు షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇన్సిడెంట్ జరిగినట్టుగా వారు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ బేస్మెంట్ లో ఉన్న ఏవైతే యూపీఎస్లు ఉన్నాయో యూపీఎస్ నుంచి దట్టంగా పొగ వచ్చింది. ఆ పొగ అంతా కూడా పైన ఉన్న మొత్తం ఆసుపత్రికి అంతా కూడా చుట్టుముట్టింది. దీంతో రోగులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం బేస్మెంట్ అంతా కూడా దట్టమైన పొగతో ఉంది. ఇదంతా కూడా మెడికల్ ఆక్సిజన్తో పాటు ఇతర మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో